ఎవరైనా మీ ఇంటికొచ్చి ఇల్లు నీది కాదురా! ఇల్లు మాది అని చెప్తే మీరేం చెప్తారు? ఓకే బాస్ ఈ ఇల్లు మీది అంటున్నారు కాబట్టి మీకిచ్చేస్తాము అని చెప్పి మీరు వాళ్ళకిచ్చేసేసి మీరెళ్ళిపోయి ఒక పూరి గుడిసెలో ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. అది ఒక విధంగా చెప్పాలంటే అది ఫూలిష్ బిహేవియర్ అవుతుంది. ఎవరో వచ్చి ఏదో అన్నారు కాబట్టి మీ సొంత దాన్ని మీ యొక్క వారసత్వ సంపదని తాతల కాలం నుంచి మీకొచ్చిన దాన్ని మీరు దాన్ని వదిలేసేసి వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా అదైతే హాస్యాస్పదం అవుతుంది. సో ఇప్పుడు ఇదెందుకు చెప్పానంటే యూట్యూబర్ ఒకాయన ఉన్నారు రాగడి అని చెప్పి ఆయన ఒక వింత వాదన తీసుకొచ్చారు. ఆయన ఏం చెప్తున్నారంటే సో తెలంగాణ అనేది ఒక సెపరేట్ భాష. తెలంగాణకి, తెలుగుకి సంబంధం లేదు. తెలంగాణ వాళ్ళ భాష వేరు. మీకు మాకు కొంచెం ఏదన్నా షేర్డ్ హిస్టరీ ఉంటుందేమో గానీ, మా భాష వేరు, మీ భాష వేరు అని జెప్పి ఒక వింత వాదన తీసుకొచ్చారు. అది చూసినప్పుడు ఎవరికైనా సరే ఇదే అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మనం ఎమోషనల్ అవ్వకూడదు. మనం క్లియర్‌గా, లాజికల్‌గా ఆలోచించాలా. తెలంగాణ వాళ్ళని కూడా ఒక మాట కూడా అనకూడదు. ఎందుకంటే ఇతను తెలంగాణ మొత్తాన్ని రిప్రజెంట్ చేయట్లా. ఇది ఎవరో ఒకతను ఏదో వింత వాదన తీసుకొచ్చారు. మనం దాన్ని రేషనల్‌గా ఆలోచించి చూద్దాం. లాజికల్‌గా చూద్దాము. ఫ్యాక్ట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాము. వాటిని బేస్ చేసుకొని అసలు నిజంగానే తెలంగాణ అనేది ఒక భాష, లేదంటే తెలుగు భాషలో ఇది కూడా ఒక మాండలికమా అనేది మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ వీడియో చివరిదాకా చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా చెప్పండి. తెలంగాణ అనేది ఒక భాష, లేదంటే అందరిది కూడా తెలుగు భాష అని. ముఖ్యంగా రాగడి గారు చాలా టైం స్పెండ్ చేశారన్నమాట. అంటే 35 నిమిషాల వీడియో. దీంట్లో టూ మచ్ ఎమోషన్ ఉంది గానీ, యాక్చువల్ కంటెంట్ అయితే వెరీ ఫ్యూ పాయింట్స్ ఉన్నాయి. వాటిలో ఒక పాయింట్ ఏంటంటే హిస్టారికల్‌గా ఆయన ఎళ్లి హిస్టరీలోకి వెళ్ళిపోయి చాలా రకాల విషయాలు చెప్పారు. హిస్టరీలో అది ఉండేది, ఇది ఉండేదని. మోస్ట్ ఆఫ్ హిస్ పాయింట్స్ ఆర్ బేస్డ్ ఆన్ లెస్ 1950s తర్వాత. కానీ ఇక్కడే మనం ఇంపార్టెంట్ విషయం గుర్తించాలా. తెలంగాణ అనేది 1950లోనో, 69లోనో, 2009లోనో పుట్ల. తెలంగాణ అనే ప్రాంతం ఎప్పటినుంచో ఉన్నది. ఆ ప్రాంతానికి పేర్లు కొంచెం మారుతూ ఉండుండొచ్చు. కానీ ఈ ప్రాంతము, ఈ ప్రజలు, ఈ నదులు, ఈ అస్తిత్వం అనేది ఎప్పటినుంచో ఉన్నదనమాట. అంటే ఇప్పుడు మీరు గనుక 13th శతాబ్దానికెళ్తే అసలు అప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలు అసలు వాళ్ళ భాష ఏమని చెప్పారు? ఇప్పుడు ఈరోజు ఈయనేదో వచ్చేసి యూట్యూబ్‌లో ఏదేదో మాట్లాడితే దాన్ని బట్టి భాష నిర్ణయించరు కదా! అసలు ఆధారం ఏం చెప్తుంది? చరిత్ర ఏం చెప్తుంది? చరిత్రలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడున్నటువంటి కవులు వాళ్ళ భాష ఏమని చెప్పారు అనేది మనం ఒకసారి చూద్దాము. ముఖ్యంగా మనం వెళ్ళాల్సింది ఎక్కడికంటే వరంగల్ పోదాం. వరంగల్ దగ్గర బమ్మెర అనే ప్రాంతం ఉంది. బమ్మెర అనంగాల్నే అందరికి బాగా గుర్తొచ్చేది పోతన గారు. పోతన గారు తెలుగు వాళ్ళందరం మనం గర్వంగా చెప్పుకునేటటువంటి వ్యక్తి అనమాట. ఎందుకంటే పోతన గారు మహాభాగవతం రాశారు. భాగవతంలో ఆయన రాసిన పద్యాలు చదివిన ఎవరైనా సరే అసలు ఎంత అద్భుతమైనటువంటి పద్యాలు ఎవరైనా ఎలా రాయగలుగుతారు అని చెప్పి ఆశ్చర్యపోతారు. అటువంటి పద్యాలు దేవుడే దిగొచ్చి రాశాడేమో అనిపించేటటువంటి అందమైనటువంటి పద్యాలను ఆయన రచించారు. ఆయన అంత అద్భుతంగా రాసినటువంటి భాగవతంలో ఆయన మొదట్లో ఒక కథ చెప్తారు. ఏమని చెప్తారంటే, నాకు శ్రీరాములు వారే కలలో వచ్చారు. శ్రీరాములు వారు మన భద్రాచల రాముడే కలలోకి వచ్చాడు. కలలోకి వచ్చి ఆయనకు ఒక విషయం చెప్పారంట. రామభద్రుండమన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతాన్ని తెనుంగు సేయుము అన్నారు. ఏమన్నారు? తెనుంగు సేయము, తెలంగాణ సేయము అని అనలా. తెనుంగు సేయము అన్నారని చెప్పి తెలంగాణకే చెందినటువంటి అసలు తెలంగాణకే చెందిన అనాలన్నా కూడా నాకు కొంచెం బాధేస్తుంది. ఎందుకంటే పోతన గారు మన తెలుగు వాళ్ళందరికీ గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఆయన్ని మళ్ళీ ఈయన కేవలం ఒక ప్రాంతానికే చెప్పారని చెప్పి ఆయన స్థాయిని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ తెలంగాణలో అంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణలోనే పుట్టినటువంటి వరంగల్‌కి దగ్గరకి సంబంధించినటువంటి పోతనామాత్యుల వారు ఏమని రాశారు? తెనుంగు చేస్తున్నాను అని చెప్పి చెప్పారు. అంటే సంస్కృతంలో ఉన్నటువంటి పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని ఆయన తెలుగులోకి రాస్తున్నానని చెప్పి తనంతట తానే చెప్పారు. తెలంగాణలోకి రాస్తున్నానని చెప్పి చెప్పలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో పోతన గారు ఒక్కళ్ళే చెప్పి ఆపేశారంటే లేదు. పాల్కురికి సోమనాథుడు గారు పేరు వినే ఉంటారు కదా! మీరు ఇంకా పుస్తకాలు కూడా చదువుకునే ఉంటారు కదా! సినిమా రివ్యూలతో పాటు కొంచెం అప్పుడప్పుడు వేరే పుస్తకాలు కూడా చదువుతారు కదా! ఆ పుస్తకాలు చదివినప్పుడన్నా మీకు తెలిసే ఉంటుంది కదా! పాల్కురికి సోమనాథుడు తెలంగాణకి సంబంధించినటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి కవి. ఆయన బసవ పురాణం రాశారు. బసవ పురాణం రాస్తూ ఏమని చెప్తాడంటే, చాలామంది గంభీరమైనటువంటి పద్యాలు లేదంటే గద్యాలు రాయమని చెప్పి చెప్తున్నారు. ఉరుతర గద్య పద్యముల కంటెన్స్ జాను తెనుంగు విశేషణమునుకున్. జాన తెనుంగు అన్నారు ఆయన. సరళమైనటువంటి తెలుగు అనమాట. అంటే అందరూ కూడా ఏదో కఠినమైనటువంటి పద్యాల్లోనూ గద్యాల్లోనూ రాస్తున్నారు. నేను అలా రాయను. నా ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చాలా సరళమైనటువంటి జాన తెలుగులో రాస్తాను అని చెప్పి ఆయన ఇప్పుడు మీరేమని చెప్తారు? సోమనాథుడికి ఆయన రాస్తున్న భాష ఏంటో ఆయనకు తెలియలేదా? తెలంగాణ భాష అని చెప్పి రాయడం మర్చిపోయి తెలుగు అని రాశారా? లేదా నిజంగానే అప్పట్లో కూడా అందరూ కూడా మన భాష అంతా తెలుగు భాష అని చెప్పి చెప్పేవాళ్ళు అంటారా? మీరే ఆలోచించండి. నేను చెప్పాల్సిన భగవంతుడే రాశారు అనుకునేటువంటి పద్యాలు రాసినటువంటి పోతన అటువంటి ఆయన బై మిస్టేక్ తెలంగాణ అని రాయబోయి తెలుగులో రాస్తున్నానని చెప్పి రాస్తారా? కాదు కదా! సో ఇది ఆలోచించండి. సో వీళ్ళిద్దరితోటి అవ్వలేదు. ఈ లిస్ట్ చెప్పుకుంటూ పోతే వందల మంది ఉన్నారు. బట్ నేను కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇస్తానన్నమాట. మీకు తెలంగాణ అస్తిత్వం అనగానే అందరూ చాలా గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు.
కాళోజీ. ఆయన్ని ప్రజాకవి అని కూడా మనం అంటాము. తెలంగాణ ఉద్యమంలో అన్నటువంటి ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే కాళోజీ గారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అయితే అటువంటి కాళోజీ గారు ఒక విషయం చెప్తారు. ఏం చెప్తారంటే, అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా అన్నాడు. ఇప్పుడు అక్కడ ఆయన ఆంధ్రుడా అన్నది ఆంధ్ర వాళ్ళని కాదు, ఆయన తెలుగు వాళ్ళందరినీ ఉద్దేశించి అన్నాడు. ఆ మాట అసలు ఎందుకు అన్నాడంటే, నిజాం సమయంలో ఉర్దూ యొక్క ప్రాబల్యం ఎక్కువైపోయి అప్పట్లో స్కూల్ అన్నింటిలోనూ ఉర్దూ చెప్పడం, ఇంతకు సి.నారాయణ రెడ్డి గారు ఉన్నారు, అటువంటి వాళ్ళందరూ కూడా ఉర్దూలో చదువుకునేవాళ్ళు. వాళ్ళందరినీ ఉర్దూ రుద్ది వాళ్ళ మీద. అది చూసి ఈయన ఏమంటాడంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణ తెలుగు ప్రజానికాన్ని చూసి, అరే మనందరం కూడా ఆంధ్ర భాష, మన తెలుగు భాష, మనం తెలుగు భాష నేర్చుకోకుండా ఆంధ్రము రాదనుచు సకిలిస్తున్నావు, నవ్వుతున్నావు, సిగ్గులేదురా, సావకూడదంటరా అని చెప్పి ఆయన అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అనేది పక్కన పెట్టేస్తే, ఆయన భాషను చెబుతూ ఆయన ఏమన్నాడు, తెలంగాణ రాదంచు అని అనలా, ఆంధ్రంబు రాదంచు అన్నాడు. సో ఒకటి మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రము అన్న తెలుగు అన్న ఇది మన భాష, ఇది మనందరి భాష. ఆంధ్రము అని మీరు అనాలనుకోవట్లేదు అనుకో, దట్స్ ఫైన్. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే పేరు వేరే రాష్ట్రానికి ఉంది కాబట్టి, గతంలో కొన్ని సమస్యలు వచ్చినాయి కాబట్టి ఆంధ్రము అనుకోవద్దు అనుకుంటే దట్స్ ఓకే, అట్లీస్ట్ అండర్స్టాండబుల్. కానీ అసలు తెలుగే కాదు, మా తెలుగే కాదు అని అంటే కనుక అది చాలా పెద్ద తప్పు. సో దీన్ని మీరు ఖచ్చితంగా సరి చేసుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను. వీళ్ళిద్దరే కాదు, ఇంకా బోల్డ్ మంది తెలంగాణలో ఉన్నటువంటి కవులు వాళ్ళ భాష తెలుగు అని చెప్పకపోతే కుతుబ్ షాహీ వాళ్ళ డైనాసిటీ ఉన్నప్పుడు కుతుబ్ షాహీ వాళ్ళ దగ్గర ఆస్థానంలో పనిచేసేటటువంటి అద్దంకి గంగాధర కవి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా నేను తెలుగులో రాస్తున్నానని చెప్పారు. సురవరం గారు ఒక పుస్తకం రాశారు, తెలంగాణలో కవులు ఎక్కువ మంది లేరు అని ఎవరో పిచ్చి కోతలకు వస్తే దానికి సమాధానం చెబుతూ 300కు పైగా కవులను వెతికి మరీ ఆయన చెప్పి వాళ్ళ గురించి పుస్తకం రాశారు. ఆ పుస్తకం రాసినప్పుడు అందులో కూడా ప్రతి కవి, ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగులో గొప్ప పండితులు అని చెప్పి రాశారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చెప్పట్లా, మోర్ దెన్ 700 years హిస్టరీలో ఈవెన్ వేరే వాళ్ళు, అంటే కుతుబ్ షాహీలు ఉన్నప్పుడు ఉన్నటువంటి కవులందరూ కూడా మన భాష తెలుగు భాష అని చెప్పారు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక తెలంగాణలో ఎంతో సాహితీ సంపద కలిగినటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కానీ వీళ్ళందరూ కూడా మన భాష తెలుగు భాష అని చెప్పి చెప్పారు. ఇక మీ దగ్గరికి రెండో అంశానికి వస్తా. మీరు 35 నిమిషాల పాటు వీడియో చేశారు కానీ అందులో యాక్చువల్ మెయిన్ కంటెంట్ అయితే చాలా తక్కువ ఉంది. మెయిన్ కంటెంట్ లేక తెలంగాణ అనేది ఒక భాష అనేది చెప్పుకోవడానికి ఎలాంటి ఆధారం లేకపోవడం వలన మీరు ఏం చేశారంటే టూ మచ్ ఎమోషన్ని రైజ్ చేస్తే కనుక, ఎమోషన్ అయితే ఈజీగా జనాలు కనెక్ట్ అవుతారు కదా, జనాలు ఈజీగా మనం ఫూలిష్ చేయొచ్చు కదా అని చెప్పి ప్రయత్నం చేసినట్టు ఉంది. కానీ ఇలాంటి అటెంప్ట్స్కి నాకు తెలిసి తెలంగాణ ప్రజానికం పడదు. తెలంగాణ ప్రజానికం చాలా చైతన్యం కలిగినటువంటి ప్రజానికం. తెలంగాణ వాళ్ళకి వాళ్ళ చరిత్ర ఏందో తెలుసు. వాళ్ళదైనటువంటి దాన్ని వేరే ఊడొచ్చి అరే ఇది మాది కాదు, మీది కాదురా, ఇది మాది అని అంటే అట్లా అన్నోడిని గల్లా పట్టుకొని బయటకు తన్ని వాళ్ళది అనుకున్నది వాళ్ళు ఉంచుకోగలుగుతారనే నమ్మకం అయితే నాకు ఉంది. దీనికి హైదరాబాదే ఒక ఉదాహరణ. డీటెయిల్స్లోకి మనం పోవాల్సిన పని లేదు. మీరు అంతసేపు డైగ్రెస్ చేసినా మీరు 1-2 మంచి పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ని కూడా నేను రిబట్ చేస్తాను. ఒక పాయింట్లో మీరు ఏం చెప్పారంటే మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ ఉన్నంత మాత్రాన అది ఒకటే భాష అవ్వదు అని చెప్పారు. ఒకని భాష ఇంకోనికి అర్థం అవ్వడం అనేది ఏ రోజు కాంటెక్స్ట్ అయిపోయింది ఇది భాష యాస అని డిసైడ్ చేయడానికి. అంటే మీరు అన్నదానికి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆదిలాబాద్ అతను లేదంటే ఇంకొక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక అతను ఆంధ్ర పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఇలా భాష అర్థమవుతుంది కాబట్టి ఈ రెండు ఒకటి కాదు అని చెప్పి మీ పాయింట్ చెప్పారు. కానీ అసలు ఈ పాయింట్ ఎవరు చెప్పారు? ఇది మీ అంతటా మీరే ఊహించుకొని మీరే దాన్ని కండెమ్ చేసి మీరే ఎప్పుడేదో ప్రూవ్ చేసుకున్నాను అంటున్నారు. దీన్ని ఏమంటారంటే లాజిక్ ప్రకారం చూస్తే కనుక దీన్ని స్ట్రా మ్యానింగ్ అంటారన్నమాట. అంటే అవతలోడు చెప్పే పాయింట్ని మనం గెలవలేమని చెప్పి మనకు ముందే తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే వాడి మెయిన్ పాయింట్లు వదిలేసేసి ఏదో మనమే వాడు చెప్తున్నాడని ఒకటి ఊహించేసుకొని దాన్ని ప్రూవ్ చేసేసామనుకో అది ఈజీగా రాంగ్ అయిపోతుంది. సో ఇది మీరు చేశారు. లాంగ్వేజెస్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పారు. మరి ఇలాంటి సిల్లీ మిస్టేక్ ఎందుకు చేశారు నాకైతే అర్థం కావట్లా. ఏ లింగ్విస్ట్ దగ్గరికి పోయినా మీరు సైంటిఫిక్ మెథడాలజీ ప్రకారం చూసుకున్నా ఒకటి భాష లేదా ఒక మాండలికమా లేదంటే ఒక యాస ఇలాంటి తేల్చేటప్పుడు వాళ్ళు ఒక విషయం చూస్తారు. ఏం చూస్తారంటే ఆ భాష యొక్క వ్యాకరణం ఏంటి, ఆ భాషలో ఉన్నటువంటి పదాలు ఏంటి, పదకోశం ఏంటి, వెకాబులరీ ఏంటి, ఆ భాష యొక్క చరిత్ర ఏంటి, ఈ ప్రజల యొక్క చరిత్ర ఏంటి, ఇవన్నీ చూసి వాటి తర్వాత ఆ భాష అనేది ప్రత్యేకమైన భాష లేదంటే ఈ రెండు కూడా ఒకటే భాష అని చెప్పి నిర్ణయిస్తారు. అంతేగాని వీళ్ళది భాష వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇదంతా ఒకటే భాష అని చెప్పి ఎవరు నిర్ణయించరు. కానీ మీరు ఆ పాయింట్ తీసుకున్నారు. ఆ పాయింట్ తీసుకొని 30 నిమిషాలు దాని గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే నేను ఇందాకే చెప్పాను కదా, స్ట్రా మ్యానింగ్ అనమాట. అంటే మెయిన్ పాయింట్ని ప్రూవ్ చేయలేక ఇలాంటిది ఒకటి ఫేక్ తీసుకొని వస్తారు. ఎందుకంటే ఇప్పుడు చరిత్ర చూసామనుకోండి ఖచ్చితంగా ఇది ఒకటే భాష అని అర్థమవుతుంది. సో అక్కడ కుదరదు. పదకోశం చూసామనుకోండి మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ సేమ్ ఉంటాయి, అది కుదరదు. అట్లీస్ట్ రూట్ వర్డ్ సేమ్ ఉంటుంది, చివరికి కొంచెం ఎండింగ్ మారినా సరే, సో అది కుదరదు. గ్రామర్ చూసామనుకోండి షేర్డ్ గ్రామర్, సో అక్కడ కుదరదు. సో వీటిలో ఏ పాయింట్ చూసినా కానీ మీరు ఇది ఒక యూనిక్ లాంగ్వేజ్ అని చెప్పడానికి ఆధారం దొరకదు.
అందుకని చెప్పి ఏం చేశారు, చాలా తెలివిగా ఈ విషయాలన్నీ ఏం మాట్లాడుకోకుండా మళ్ళీ మీ దాంట్లో సైంటిఫిక్ అనే వర్డ్ కూడా వాడారనుకుంటా. ఐ థింక్ యూ రియల్లీ నీడ్ టు రీథింక్ అబౌట్ యువర్ వర్డ్ చాయిసెస్ బికాస్ యూ నో వాట్ ఎవర్ యూ స్పోక్ ఇస్ షూర్లీ నాట్ సైంటిఫిక్. యా, సో ఈ పాయింట్ మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ గురించి కూడా నేను చెప్పాను. అక్కడితో కూడా ఆపేద్దాము. లేదా మీరు నిజంగానే ఇది వేరే లాంగ్వేజ్ అనుకుంటే నెక్స్ట్ వీడియోలో మీరు ప్రాపర్ మెథడాలజీ ఫాలో అయ్యి ప్రాపర్గా ఎవిడెన్స్ తీసుకుని వచ్చి వీటన్నిటిని బేస్ చేసుకొని ఎందుకు అనేది తెలంగాణ అనేది ప్రత్యేకమైన భాష అనేది మీరు చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు ఇప్పుడు మళ్ళీ నీ జర్క్ రియాక్షన్ ఇచ్చేసేసి కొత్త క్రియేటివిటీ అంతా వాడేసేసి సినిమా రివ్యూలు ఇచ్చిన అనుభవంతో ఏదో ఒకటి కొత్తగా అల్లేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు చూడండి, గోదావరి వాళ్ళు కొన్ని పదాలు వేరేగా పలుకుతున్నారు, మా తెలంగాణలో కొన్ని ప్రాంతంలో కొన్ని పదాలు వేరేగా ఉంటాయి. ఈ పదాలు వేరువేరుగా ఉన్నాయి. మా దగ్గర కొంచెం ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్, పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మా భాష వేరు అని అంటారేమో. అందుకని నేను ముందే ఇప్పుడే చెప్పేస్తున్నా దానికి కూడా. ఇప్పుడు తెలంగాణలో మీరు బయలుదేరితే మీరు మహబూబ్ నగర్, పాలమూరు, తర్వాత పక్కన ఉన్నటువంటి నల్గొండ, అక్కడ మాట్లాడుతున్నటువంటి భాషకి, ఆదిలాబాద్ ప్రాంతానికి అక్కడ మాట్లాడుతున్నటువంటి భాషకి వాళ్ళ యొక్క ఉచ్చారణకి కూడా తేడా ఉంటుంది. ఇక్కడ వాడుతున్న పదాలు అక్కడ వాడుతున్న పదాలు కూడా తేడా ఉంటుంది. విత్ ఇన్ ద తెలంగాణ ఇప్పుడు ఖమ్మంను తీసుకొని వెళ్ళి నువ్వు ఇంకొక దాంతో పోల్చి చూస్తే ఖచ్చితంగా చాలా మారుతుంది. అక్కడ ఖమ్మం, నిజామాబాద్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ వర్డ్స్ మారినప్పుడు ఉచ్చారణ మాట్లాడినప్పుడు మరి అది సపరేట్ లాంగ్వేజా? సో మీ ఈ లెక్కను చూసుకుంటే కనుక మీరు క్రియేట్ చేసిన ఒక్క లాంగ్వేజ్ కాదు, తెలంగాణ అని చెప్పి కొత్త లాంగ్వేజ్ క్రియేట్ చేస్తానని చెప్పి చెప్తున్నారు కదా. అక్కడితో ఆగడానికి లేదు. తెలంగాణతో లాంగ్వేజ్తో పాటు ఖమ్మం లాంగ్వేజ్, మహబూబ్ నగర్ లాంగ్వేజ్, నల్గొండ లాంగ్వేజ్, హైదరాబాద్ లాంగ్వేజ్, తర్వాత హైదరాబాద్లో పాత బస్తీ లాంగ్వేజ్, వాళ్ళు తెలుగు కూడా మాట్లాడరనుకుంటా కదా చాలా మంది, తర్వాత నిజామాబాద్కి ఒక లాంగ్వేజ్, ఇలా 100 లాంగ్వేజ్లు మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. పదాలు మారినప్పుడల్లా, యాస మారినప్పుడల్లా, లేదా ఉచ్చారణ మారినప్పుడల్లా కొత్త లాంగ్వేజ్. అంటే ఆంధ్ర రాయలసీమలో అయినా సరే మీరు చిత్తూరు దగ్గర చూస్తే అక్కడ ఒక యాస ఉంటుంది, నెల్లూరులో ఇంకో యాస ఉంటుంది, ప్రకాశం జిల్లాలో కోస్టల్ ఏరియాల నుండి చీరాల్లో ఒక యాస ఉంటుంది. అదే మీరు కనిగిరి లేదంటే ఇటుపక్క మార్కాపురం పోతే అటుపక్క ఇంకొక యాస ఉంటుంది. యాస మారినప్పుడల్లా, మాండలికం మారినప్పుడల్లా, పద ఉచ్చారణ మారినప్పుడల్లా, పదాలు మారినప్పుడల్లా కొత్త భాష క్రియేట్ చేయడానికి లేదు. లింగ్విస్టిక్స్ డోంట్ వర్క్ లైక్ దాట్. లాంగ్వేజెస్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఇలాంటి సిల్లీ మిస్టేక్ చేస్తున్నారు ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ విత్ ఇన్ జర్మన్ కూడా, జర్మనీలో నేను ఉండే ప్రాంతంలో మీరు చాలా చోట్ల యాక్సెంట్ మారుతుంది. వాటన్నిటినీ కూడా డైలెక్ట్స్ అంటారు, కానీ అవి కొత్త లాంగ్వేజెస్ కావు. ఉదాహరణకి సాక్సేషన్, బాయరిషన్ ఇంకొకటి ఉంటుంది, తర్వాత మీకు ష్వాబిషన్ ఇంకొకటి ఉంటుంది. ఇకపోతే ఇందాకే చెప్పినట్టు మీ వీడియోలో కంటెంట్ అంటే మీరు చెప్పినటువంటి అంశం తెలంగాణ అనేది ఒక భాష అనే అంశానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా టూ మచ్ ఎమోషన్ ఉందని అయితే చెప్పాను కదా. అందులో ఒకటైతే నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే మీరేమన్నారంటే మిమ్మల్ని స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరో తిట్టారని చెప్పి మీ తల్లిదండ్రుల్లాగా మిగిలిపోతారని అన్నారని చెప్పి తిట్టారు. అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం, అది ఖచ్చితంగా బాధాకరమైన విషయం. మీ బాధని ఎవరమైనా సరే చూసి పంచుకోగలుగుతాము. తప్పు జరిగింది, ఎవరు చేశారో కానీ ఆ తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఫలితం అనుభవించాలని కూడా మేము అనుకుంటాం. అందులో సందేహమే లేదు. ఎవరైనా వచ్చి తెలంగాణ యొక్క పదాలను కానీ, తెలంగాణ మాండలికాన్ని కానీ, తెలంగాణ ఉచ్చారణను కానీ, అంటే తెలంగాణ వాళ్ళు తెలుగు మాట్లాడే విధానాన్ని ఎవడైనా సరే నవ్వితే, ఎవరైనా సరే దాన్ని ఎగతాళి చేస్తే ఖచ్చితంగా వాడి తప్పే. అలాంటి వాడిని ఖచ్చితంగా మనందరం కండెమ్ చేద్దాం. నాకు ముందు గనక ఎవడన్నా సరే తెలంగాణ మాండలికాన్ని తక్కువ చేసి మాట్లాడితే నేను వాడి చెంప చెల్లుమని కొడతా, అందులో సందేహమే లేదు. అందులో ఇప్పుడు మీ టీచర్ గారు ఏదో అన్నారు కదా, ఖచ్చితంగా ఆవిడ తప్పే. ఆవిడ ఎక్కడున్నా సరే ఆవిడకి ఈ విషయం తెలియాలి. ఆవిడ కనుక మీ వీడియో చూసినా, నా వీడియో చూసినా ఆవిడకి ఖచ్చితంగా తెలియాలి ఆవిడ చేసిన తప్పని. మీ బాధను మేము అర్థం చేసుకుంటాం. బట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు మీరు 2 రెళ్ళు 24 ఎందుకంటే నన్ను ఒకళ్ళు తిట్టారు అని అంటే 2 రెళ్ళు 24 అని ఒప్పుకోం. నిన్ను తిట్టిన వాళ్ళ తప్పే, కానీ 2 రెళ్ళు 24 కాదు, 2 రెళ్ళు 4. అలాగే మిమ్మల్ని తిట్టిన వాళ్ళ తప్పే, తెలంగాణ వాళ్ళ మాండలికాన్ని ఎగతాళి చేసిన వాళ్ళ తప్పే, కానీ తెలంగాణ అనేది ప్రత్యేకమైన భాష కాదు. మనందరిది తెలుగే. ఆంధ్ర వాళ్ళది కూడా ఒక ప్రత్యేకమైన భాష ఏం కాదు, వాళ్ళదేమి గొప్ప కాదు. ఈ విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవడన్నా వచ్చి మా విజయవాడ వాళ్ళదే మంచి తెలుగు అంటే వేరే వాళ్ళ తెలుగు కాదని అంటే ఖచ్చితంగా రాంగ్. అది ఎందుకు రాంగ్ అంటే విజయవాడ తెలుగు గొప్పదని చెప్పి ఎవడు చెప్తాడు, ఎవరు డిసైడ్ చేస్తాడు? ఒక్కొక్క ప్రాంతంలో కొంత మాండలికము, కొంత ఉచ్చారణ మారు. ఉత్తరాంధ్ర వాళ్ళది తక్కువ, ప్రకాశం వాళ్ళది తక్కువ, నెల్లూరు వాళ్ళది తక్కువ, ఎవరిది తక్కువ కాదు. మనందరిది తెలుగే, మనందరి తెలుగు గొప్పే, మనందరి ఉచ్చారణ గొప్పే. సో ఇప్పుడు ఒకవేళ ఎవడన్నా వచ్చి లేదు మాది గొప్పదని అంటే ఏం చేస్తారు మీరు? మళ్ళీ నేను మీకు హిస్టరీ గుర్తు చేస్తున్నా. ఒకడు వచ్చి మీకు అన్నం తినడం చేత కాదు, మేమే అన్నం వండాం అని అంటే ఏమన్నారు? ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి వాడి గట్టిగా ఇచ్చి ఈరోజు రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత తెలంగాణ బికేమ్ ఏ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. తెలంగాణ అనేది గోదావరి, కృష్ణా నదులు పారినటువంటి బంగారు నేల.
ఈ నేలలో ఈరోజు రైస్ పండించి చూడు మేము అందరికంటే గొప్పగా చేస్తున్నాం అని చెప్పారు. ముందు నుంచి కూడా మాకు ఉంది అని చెప్పారు. అంతేగాని ఎవడో ఏదో అంటున్నాడు కాబట్టి ఓకే అయితే అది రైస్కి మాకు సంబంధం లేదు, మీరే మాకు కనిపెట్టారు బాంచెత్ దొర అని చెప్పి అంటున్నారా? అట్లా అన్నారు. తెలంగాణ ప్రజానికం ఎప్పుడు అనదు. తెలంగాణ ప్రజానికం ఆత్మగౌరవం కలిగిన ప్రజానికం. తెలంగాణ ప్రజానికం ఎవడన్నా వచ్చి వాళ్ళ దాన్ని వేరే వాళ్ళు కనుక మాది అని అంటే తిరిగి కొట్టేటటువంటి సమాజం. అటువంటి సమాజము ఖచ్చితంగా ఈరోజు ఎవడన్నా వచ్చి మీ యాస తక్కువ అని అంటే ఏం చేయాలా? వేరే వాళ్ళు వచ్చి మా ప్రాంతందే కనుక స్టాండర్డ్ తెలుగు, మీది ఇంప్యూర్ తెలుగు అని అంటే లేదురా మాదే స్టాండర్డ్ తెలుగు అని పాఠ్యాంశాల్లో ఈ మాండలికంలో చెప్పి తెలంగాణ మాండలికాన్ని ఇంకా స్టాండర్డ్గా చేయాలి. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ అనేది బోల్డ్ మంది పీపుల్ ఉంటారు అక్కడ. చాలా పవర్ఫుల్ సిటీ. ఆ సిటీ తెలంగాణ రాజధాని కాబట్టి హైదరాబాద్లో ఎటువంటి తెలుగు మాట్లాడతారో ఫ్యూచర్లో మిగతా వాళ్ళందరూ కూడా ఆ తెలుగు వచ్చే అవకాశం ఉంటుంది, ఆ ఛాన్స్ ఉంది. సో తెలంగాణ మండలికాన్ని ఇంకొంచెం స్ట్రెంథన్ చేసి ఇంకొంచెం స్ట్రాంగ్ చేయాలి. కానీ మాకు అసలు తెలుగుకి మాకు సంబంధం లేదంటే ఇది పారిపోవడం అవుతుంది. అటువంటి పని తెలంగాణ ప్రజానికం చేయదు. ఇంకొక విషయం ఏంటంటే మీరేమన్నారంటే కొత్తగా పదకోశం తయారు చేస్తున్నాము, అందులో పర్షియన్ ఉంటుందో అరబిక్ ఉంటుందో మా ఇష్టము, తెలంగాణ ప్రజానికం నిర్ణయిస్తున్నారు. ఇక్కడ దీనిలో కొన్ని కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి? తెలంగాణ ప్రజానికం నిర్ణయిస్తుంది అదొక్కటే కరెక్ట్, మిగతాదంతా రాంగ్. ఎందుకు రాంగ్ అంటే కొత్తగా పదకోశం క్రియేట్ చేయడం ఏంటి అసలు అంటే ఇప్పుడున్నది ఏదో రాంగ్ అంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ వాళ్ళు మాట్లాడే భాష రాంగ్ అని మీరు చెప్తున్నారా? తెలంగాణ వాళ్ళకి వాళ్ళ భాష మాట్లాడడం రాదు అని చెప్తున్నారా? ఇదేనా మీరు చెప్పేది? ఇది అహంకారం కాదా? అంటే రాగడి అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడిపే అతనికి తప్పితే తెలంగాణలో మిగతా జనాలకి తెలుగు రాదు లేదా వాళ్ళ భాష రాదు అందుకని చెప్పి ఇప్పుడు రాగడి ఒక పదకోశం తయారు చేస్తే తప్పితే వాళ్ళు మాట్లాడరు అని చెప్తున్నారా? సో ఈ మాటను కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే గతంలో ఎవడన్నా ఇట్లా మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రజలు ఎలా బుద్ధి చెప్పారు అనేది మనందరికీ తెలుసు. సో అది కొంచెం పక్కన పెట్టదు. రెండో విషయం ఏంటంటే మీరు ఏమంటున్నారు? ఆ పదాల ఆరిజిన్ పర్షియన్ అవ్వచ్చు, అరబిక్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు. పర్షియన్ అరబిక్ పెట్టుకుంటారంట. ఇక్కడ ప్రజల్ని చాలా దారుణంగా హింసించినటువంటి ఆ భాషలు పెట్టుకుంటారు. కానీ షేర్డ్ హిస్టరీ ఉందని చెప్పి మీరే చెప్తున్నారు. కొన్నాళ్ళ వరకు కూడా కలిసి ఉన్నామని కూడా చెప్తున్నారు. ఒక 100 సంవత్సరాలు తీసి పక్కన పెడితే మిగతా అప్పుడు ఎప్పుడు గొడవలు కూడా లేవు మనకి ఇటువంటి ఏమి. అటువంటి వాళ్ళది మాత్రం వద్దు. అంటే నా తెలుగు సొంత అన్నదొద్దు లేదా సొంత తమ్ముడు అనుకుందాం, ఓకేనా? సొంత తమ్ముడు వద్దు, ఎక్కడి నుంచో వచ్చినటువంటి మన ముక్కు మొహం తెలియని వాడిది మాత్రం కావాలా? అసలు దీన్ని ఏమంటారు? ఇదేం చెప్తుందంటే మీలో ఉన్నటువంటి ద్వేషము అంటే ఆంధ్ర ప్రజలన్నా లేదంటే తెలుగు భాష అన్నా మీకున్నటువంటి ద్వేషాన్ని చెప్తుంది. ఇది రియల్లీ సీరియస్ పాయింట్. అంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ పర్షియన్ ఇవి రావచ్చు కానీ ఇది రాకూడదంట. హైదరాబాద్ మెట్రోలో ఈరోజు ఉర్దూలో వీటన్నిటిలో ఎంత ఉంటుంది అసలు అది అర్థమవుతుందా? తెలంగాణ ప్రజానికి ఎంత నష్టం దాని గురించి మాట్లాడతారా? దాని గురించి మాట్లాడడం. పాత బస్తీలో మాకు తెలుగు రాదు అని చెప్పి చెప్తారు, దానికి మీరు ఏం చెప్తారు? దాని గురించి మాట్లాడరు. మీలాంటి రాగడి లాంటి వాళ్ళు ఎవరైనా సరే. ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు దాని గురించి. అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తి ఏమంటాడు? తెలుగులో మాట్లాడొద్దని అంటాడు. మరి అప్పుడు ఏమైంది తెలంగాణ అస్తిత్వం? అది రాంగ్ కదా. తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా మీరు ఎట్లా మాట్లాడతారా? తెలంగాణ మా చరిత్ర ఇది, మా పోతన్ గారు ఎట్లా రాశారు, మా సోమయాజులు గారు ఎట్లా రాశారు అని చెప్పి మీరు తెలంగాణ మీరు అంటే నేను మళ్ళీ అగైన్ రాగడి నిన్ను అంటున్నాను, మీరు అంటే మళ్ళీ తెలంగాణ ప్రజానికాన్ని అందరిని అంటున్నారని చెప్పి అటు ట్విస్ట్ చేయొద్దు. తెలంగాణ ప్రజానికం నేను ఎప్పటి నుంచి చెప్పినట్టు చైతన్యవంతమైనటువంటి ప్రజానికం, తెలియగల ప్రజానికం. ఎవడో ఒకళ్ళు యూట్యూబ్లో సినిమా రివ్యూలు చెప్పుకునే వాళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పి తెలంగాణ ప్రజానికం అది నమ్మదు. నాకైతే తెలంగాణ ప్రజానికం మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది, అందులో సందేహం లేదు. నేను ఇక్కడ మీరు అని అంటే నిన్ను, ఓకేనా? కాకపోతే నిన్ను అనడం గౌరవంగా ఉండదు కాబట్టి నేను మీరు అని అంటున్నా, అంతకంటే ఇంకే విషయం లేదు. మీరు ఇటువంటి ఏదోదో వాదనలు తీసుకొచ్చేసేసి అది తెలంగాణ ప్రజానికి చెప్పి, ముఖ్యంగా మీ వీడియోలు చిన్నపిల్లలు చూస్తారేమో సినిమాలో వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళని రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ప్రయత్నిస్తే మాత్రం అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. తెలంగాణ మాండలికాన్ని, తెలంగాణ ఉచ్చారణని ఎవడు తప్పు అన్నా వాడి తప్పు, తెలంగాణ వాళ్ళ తప్పు కాదు. దానికి మనం వదిలేసుకొని పోవాల్సిన వల్ల. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు మీ వీడియో టూ మచ్ ఎమోషన్స్గా పోయి ఇట్లా చెప్పారు. నన్ను ఎవరో ఏదో తిట్టారు కదా అని చెప్పేసి నేను సపరేట్గా ఒక లాంగ్వేజ్ పెట్టుకుంటా అట్లాంటి మాట్లాడడానికి కుదరదు. భాష అనేది ఒక్కొక్కసారి పదులు దేశాలు కూడా ఒకటే భాష మాట్లాడతాయి. ఈ మన దేశంలోనే మోర్ దెన్ 10 స్టేట్స్ సేమ్ లాంగ్వేజ్ మాట్లాడే ఈ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి కదా. సో శ్రీలంకలో కూడా కొంతమంది తమిళ్ మాట్లాడతారు కదా, మలేషియాలో తమిళ్ మాట్లాడతారు కదా, ఇక్కడ మళ్ళీ తమిళనాడులో తమిళ్ మాట్లాడతారు కదా. ఇంగ్లీష్ అయితే నేను చెప్పాల్సిన పని లేదు, ఎన్ని కంట్రీస్ ఉన్నాయో. ఇంగ్లాండ్ దగ్గర నుంచి న్యూజిలాండ్ దాకా, ఆ మూలకి ఇటుపక్క చూస్తే అమెరికా దాకా అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఫ్రెంచ్ ఎక్కడెక్కడ మాట్లాడతారు, కెనడాలో ఉన్న మూల నుంచి ఇటుపక్క నుంచి ఫ్రెంచ్ మాట్లాడతారు. సో ఒక లాంగ్వేజ్ అనేది మల్టిపుల్ ప్లేసెస్లో ఉండొచ్చు, మనం వదిలేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఉంది కదా అని చెప్పేసి తెలంగాణలో కొత్త లాంగ్వేజ్ క్రియేట్ చేయాల్సిన పని లేదు, అది అవసరం లేదు. అది మీకు కాదు, తెలంగాణ ప్రజానికి ఎవరు దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే అది కేవలం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఉదాహరణకి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ యొక్క గొప్ప హిస్టరీ, మన సింధు నాగరికతను మనం చెప్పుకునేదంతా కూడా యాక్చువల్లీ ఈరోజు పాకిస్తాన్లో ఉంది. తక్షశిల అని మనం చెప్పుకుంటాం, చాణక్యుడు వచ్చింది, అవన్నీ కూడా ఎక్కడున్నాయి?
అవన్నీ కూడా పాకిస్తాన్‌లో ఉన్నాయి. కానీ వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోలేక ఎప్పటినుంచో ఉన్నటువంటి అది చెప్తే హిందువులము మాదంతా చరిత్ర సేమ్ వస్తుందని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయిపోయి వాళ్ళు ఉత్తరప్రదేశ్‌లో మాట్లాడుకునేటువంటి భాషను తెచ్చి ఇక్కడ లోకల్ భాషలను తొక్కేసేసి అంటే పాకిస్తాన్‌లో ఉన్న లోకల్ భాషను తొక్కేసేసి ఉత్తరప్రదేశ్‌లో నుంచి తెచ్చుకున్నట్టు ఉర్దూని పెట్టుకున్నారు. పంజాబీ కన్నా కూడా పైన వాళ్ళు ఉర్దూలో పెట్టుకున్నారు. పంజాబీ స్క్రిప్ట్ తీసేసి వాళ్ళు ఉర్దూ స్క్రిప్ట్ పెట్టుకున్నారు. అది రాంగ్. పాస్టో తీసేసేసి వాళ్ళు ఉర్దూని రుద్దుతారు. బలూచి తీసేసేసి వాళ్ళు ఉర్దూని రుద్దుతారు. అది రాంగ్. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న పీపుల్ చేసేది. అది తెలంగాణ ప్రజానీకం చేయదు. తెలంగాణ ప్రజానీకం ఏందంటే తొడగొట్టి దమ్ము ఇది మాదిరా మా భాష అని చెప్పి చెప్తుంది. ఇది మా అస్తిత్వం అని చెప్తుంది. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో నీళ్ళు లేవనంటే ఏం మాట్లాడుతున్నావురా, గోదావరి వచ్చేది మా దగ్గర నుంచే, కృష్ణ వచ్చేది మా దగ్గర నుంచి అని చెప్పి గల్లగొట్టి చెప్పారు. తెలంగాణ వాళ్ళకి రైస్ రాదంటే ఈ రోజు నెంబర్ 1 చేసి పెట్టి చూపించారు. హైదరాబాద్ మేము కట్టామంటే తీసిన తర్వాత దాన్ని ఇంకొంచెం డబల్ చేసి మరీ చూపించారు. ఇది లేదు, ఇది తెలంగాణ వాడిదే, ఇది తెలంగాణ వాడే ఆస్తని. అదేవిధంగా ఈరోజు ఎవడన్నా కనుక తెలుగు మాది అని అంటే లేదు, తెలుగు మాది అని చెప్పి తెలంగాణ వాళ్ళు చెప్తారు. మా మాండలికమే గొప్ప అని ఎవరన్నా అంటే లేదు, మా మాండలికం కూడా గొప్పే, ఎవరు ఎవరికి తక్కువ కాదు అని తెలంగాణ వాళ్ళు చెప్తారు. అంతేగాని వాళ్ళ యొక్క వారసత్వ సంపదని ఎవరి కిందో వదిలిపెట్టేసేసి వాళ్ళు పరిగెత్తుకుంటే ఇప్పుడు వెళ్ళిపోరు. అర్థమవుతుందా? అగైన్ పర్సనల్గా అయితే ఐ డోంట్ నో యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యూ. కానీ ఇలా ఎమోషనల్ గురైపోయి సీరియస్ టాపిక్స్ మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ఖచ్చితంగా కండెమ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే వెన్ యూ మేక్ ఎన్ ఎక్స్ట్రాడినరీ క్లెయిమ్ యూ నీడ్ టు కమ్ విత్ ఎక్స్ట్రాడినరీ ఎవిడెన్స్. నెక్స్ట్ వీడియోలో అన్న ఎమోషన్స్కి పోకుండా పాయింట్ మాట్లాడు. ఎక్కడో వచ్చినటువంటి పర్షియను, ఎక్కడో వచ్చినటువంటి అరబిక్ పదాలు పెట్టుకోవాల్సిన పని ఏంది? నిజంగానే ఒక యూనిక్ ఉండాలి తెలంగాణ అంటే, ఆంధ్ర వాళ్ళకి మాకు కొంచెం తేడా ఉండాలి అని కనుక అలా ఎవరు అనుకోరు. ఒకవేళ అలా అనుకుంటే కనుక గో బ్యాక్ టు 14th century. 14th centuryకి వెళ్ళిపోయి పోతనామాంచుడు మన తెలంగాణ అయినా లేదంటే మన పాల్కూరి వాళ్ళు చెప్పినటువంటి తెలుగు తీసుకురా, ఆ తెలుగు తీసుకురా. అందులో నీకు పర్షియన్ ఉండదుగా, నువ్వు ఇప్పుడు అనుకుంటున్నటువంటి వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండదు కదా. బ్రిటిష్ వాళ్ళ పేర్లు అని చెప్పి కోస్టల్ ఏరియా అని చెప్పి పేరు చెప్పకుండానే నువ్వు కొందరిని ఉద్దేశించి చెప్పావు కదా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండదు కదా మరి వాళ్ళు, ఎందుకంటే అదంతా ఈ మధ్య వచ్చింది కాబట్టి. సో గో బ్యాక్ టు 14th century. ఎందుకు బావు? ఎందుకంటే అలా పోతే ఇప్పుడు ఎవరైతే ఉర్దూలు కలిసి ఉన్నాయో వాళ్ళందరూ ఎదురు తిరుగుతారు కాబట్టి, వాళ్ళందరూ కూడా మీ ఓటు బ్యాంక్ కాబట్టి వాళ్ళది మాత్రం ఉండాలి. ఆడొచ్చి ఉర్దూ రుద్దొచ్చు, వాడొచ్చి అరబిక్ రుద్దొచ్చు, వాడొచ్చి తెలంగాణ తెలుగు మాట్లాడకుండా ఉండొచ్చు, కానీ అదేం ప్రాబ్లం ఉండదు. బట్ ఆ విజయవాడోడో ఒంగోలోడో వస్తే మాత్రం ప్రాబ్లం, ఖచ్చితంగా ప్రాబ్లమే. ఎందుకంటే బయటోడు ఎవడైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ మనోళ్ళు ఎవరైనా వస్తే మాత్రం మనకు ఖచ్చితంగా సమస్య. ఇదేనా నీ పాయింట్? సో ఇది కొంచెం రీథింక్ చేయి. ఐ థింక్ వ్యూయర్స్ మీకు అర్థమవుతుంది కదా. ఇటువంటి వాళ్ళు చాలా ట్రై చేస్తారు, కానీ ఈ ట్రై చేసినప్పుడు వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇటువైపు అంటే ఆంధ్ర వాళ్ళు కానీ రాయలసీమ వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ మీరు కూడా ఆవేశపడిపోయి తెలంగాణ ప్రజానికాన్ని ఏమన్నా మాట అంటారేమో, ఆ మాట అన్నప్పుడు దాన్ని కట్ చేసేసుకొని మళ్ళీ చూడండి ఆంధ్ర వాళ్ళ దురహంకారం అని చెప్పి తెలుగు వాళ్ళని ఇంకొంచెం డివైడ్ చేయడానికి చేసే అటెంప్ట్స్గా అయితే మీరు చూడొచ్చు దీన్ని. సో వీటిని మీరు పడవద్దు. మీరు ఎవ్వరూ కూడా తెలంగాణ ప్రజానికాన్ని కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కానీ తెలంగాణ చరిత్రను కానీ ఏమీ అనొద్దు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతం ఏదైనా మనందరి భాష తెలుగు భాష. ఖచ్చితంగా మనం తెలుగు భాషను గౌరవించుకుంటాము. ప్రాంతాలని ప్రజల్ని ఎవరిని ఏమనొద్దు. ఇటువంటి ఒకళ్ళు ఇద్దరు ఏదన్నా వింత వాదన తీసుకొస్తే ఖచ్చితంగా ఆ వింత వాదన మాత్రం మనం ఖండిద్దాం, ఆధారాలతోటి మనం ఖండిద్దాం దాన్ని. అంతేగాని మనము ఎమోషనల్కి పోయి ప్రాంతాల వాదిగా తిట్టుకుంటూ ఉంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదే. సో అందుకనే నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణని పొరపాటును కూడా ఒక మాట కూడా అనొద్దు. ఎందుకంటే మీరు అనడమే వాళ్ళకి కావాలి. దానికోసమే కొంతమంది కాచుకొని కూర్చున్నారు. తెలుగు వాళ్ళని డివైడ్ చేయాలి, భారతదేశాన్ని డివైడ్ చేయాలి, భారతదేశంలో ఎవరు కలిసి ఉండకూడదు. హైదరాబాద్ చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. ఎంత బాగా డెవలప్ అయితే కుదరదు. ఇక్కడ మళ్ళీ మన కాన్ఫ్లిక్ట్, ఇక్కడ కొంతమంది మీద దాడులు జరగాల, అవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ బిజినెస్ పడిపోవాలా, తెలంగాణ నష్టపోవాలి, ఆంధ్రప్రదేశ్ నష్టపోవాలి, వీటన్నిటి వల్ల భారతదేశం నష్టపోవాలి. ఇది వీళ్ళ గోల్. ఆ గోల్కి మీరు పడద్దు. అంతే. మరి మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కింద షేర్ చేయండి. తెలుగు వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి వాదనలను మనం ఖచ్చితంగా ఆదిలోనే వాటిని తుంచేసేయాలి. లేదు అంటే అది ఆ బీజం అనేది అలా పెరుగుతూ పోయి ఒక విషవృక్షం అయ్యే ప్రమాదం కూడా ఉంది. మన తెలుగు వాళ్ళని డివైడ్ చేసి తెలుగు వాళ్ళ యొక్క పార్ట్ అనేది భారతదేశంలో చాలా తక్కువ. ప్రపంచంలో తెలుగు వాళ్ళు 100 million పీపుల్, వీఆర్ ఈక్వల్ టు జర్మన్ లాంటి భాష కన్నా కూడా మేమే ఎక్కువ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి లేదు మీరు ఉంది ఎంతరా ఒక 5 కోట్లు అని చెప్పి తెలుగు వాళ్ళని డివైడ్ చేయాలని చెప్పి చేస్తున్న ప్రయత్నం ఇది. సో ఇటువంటి ప్రయత్నాలను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయకూడదు.